హాయ్ ఫ్రెండ్స్. బ్యాచిలర్ రూమ్స్‌లో ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఆనియన్, టొమాటో అండ్ చిల్లీ వీటిని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, టమోటా అండ్ అండ్ చిల్లీ వాటన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. 10 to 15 minutes ఫ్రై చేయాలి. తర్వాత రెడ్ కలర్కి చేంజ్ అవ్వగానే కొద్దిగా తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. దానికి కావాల్సిన చింతపండు రసం కొన్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా 5 to 10 minutes వెయిట్ చేయాలి బాయిల్ అయ్యే వరకు. నెక్స్ట్ ఫిష్ పీసెస్ని నీట్గా కడాయిలో జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 10 to 15 minutes వెయిట్ చేయాలి. తర్వాత వేడి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నం వేసుకొని ఫిష్ కర్రీ యాడ్ చేసుకొని కొద్దిగా ఆనియన్ వేసుకొని అలా కలుపుకొని అలా తింటుంటే ఉంటుంది చూడండి, సూపర్గా ఉంటుంది. అలాగే ఫ్రై తీసుకొని టేస్ట్ చేస్తున్నాను. ఫ్రై తీసుకొని టేస్ట్ చేశాను. టేస్ట్ ఎలా ఉందంటే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ గైస్.